అవని వాళ్ళ ఇంటికి ముత్తైదువులందరూ వచ్చి రేపు మా ఇంట్లో సౌభాగ్యలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా రావాలి అనేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అవని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టబోతూ ఉండగా పల్లవి అక్కడికి వస్తూ ఉంటుంది. ఆగండి ఆగండి, ఆమెకు బొట్టు పెడుతున్నారా? ఆవిడను మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారా? ఆమెకు భర్త అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు, ఆమెను మీ ఇంటికి ఇలా ఆహ్వానిస్తారు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోయి అలా నిలబడి చూస్తూ ఉంటారు. బొట్టు పెట్టబోయే ఆవిడ ఆమె చేతిని వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అవని అక్కడ నుండి, ఏం మాట్లాడుతున్నావు పల్లవి, మా నాన్నగారి గురించి అనేసి అయితే అంటూ ఉంటుంది అవని. ఆ మాటలు విన్న కమల్ కూడా వీళ్ళ మధ్యలో అడగడం అవసరమా అనేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి అక్కడ ఉన్న పార్వతి, నువ్వు కూడా ఒక నిమిషం ఆగురా అనేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ అలా సైలెంట్గా ఉండిపోతారు. అవును, ఇప్పుడు పల్లవి అడిగిన ప్రశ్నను అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకెవరైనా అడుగుతారు కదా అనేసి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు అనేసి అయితే అడుగుతూ ఉంటుంది వాళ్ళని. ఆ మాటలు వినేసరికి అవని వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న పార్వతి, మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మీకు భర్త ఉన్నాడా లేడా అనేసి అయితే అడుగుతూ ఉంటుంది అవని వాళ్ళ అమ్మని. ఆ మాటలు విన్న అవని వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. పార్వతి అప్పుడు, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో అడగలేదండి, మీకు అసలు భర్త ఉన్నాడా లేడా అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. దానికి అవని వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అలా నిలబడి చూస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ చూడడం ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిల్చొని చూస్తూ ఉంటారు. అప్పుడు అవని వాళ్ళ అమ్మ, అవును నాకు భర్త ఉన్నాడు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు పార్వతి, అయితే మీ భర్త మీ దగ్గర ఎందుకు లేడు అనేసి అయితే అడుగుతూ ఉంటుంది.